జిఎస్ఎల్వికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని కనుక మనం ఇక్కడ గమనిస్తే బ్లూ కలర్లో కనిపిస్తూ ఉన్నాయేమో జిఎస్ఎల్వి మార్క్ 1 తరహా ప్రయోగాలు కాగా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటివి మొత్తంగా కూడా మనకు జిఎస్ఎల్వి మార్క్ 2 తరహా ప్రయోగాలుగా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో మొట్టమొదటి జిఎస్ఎల్వి ప్రయోగంగా మనకు జిఎస్ఎల్వి D1 అనేది కనిపిస్తుంది. మరి ఇది మార్క్ 1 మార్క్ 2 అంటే స్టార్టింగ్లో మనం తీసుకున్నది రష్యా తయారీ క్రయోజనిక్ ఇంజిన్లు కాబట్టి ఇది మార్క్ 1 తరహా ప్రయోగంగా మనం చెప్తాం. మొదటి ప్రయోగం ఎప్పుడు చేపట్టబడింది అంటే ఏప్రిల్ 18, 2001న చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా GSAT-1 అనేటటువంటి సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించుకున్నాం. ఇది విఫలమైనటువంటి ప్రయోగంగా మనం చెప్తాం. సో రెండవ ప్రయోగంగా మనకు GSLV D2 అనేది కనిపిస్తూ ఉంది. దీంట్లో భాగంగా మనము GSAT-2 ఉపగ్రహాన్ని ప్రయోగించుకున్నాం. ఇది సక్సెస్ఫుల్గా ప్రయాణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2003లో జరిగినటువంటి ఈ ప్రయోగం తర్వాత GSLV F01 అనేటటువంటి ప్రయోగాన్ని ఇక్కడ F అనేటటువంటి అక్షరము GSLV యొక్క కార్యాత్మక ప్రయోగం అనేటటువంటి అర్థంలో చెప్తుంది. F అంటే దీన్ని మనం ఫంక్షనల్ అంటాం. అదే PSLV విషయానికి వచ్చేసరికి అక్కడ C అనేటటువంటి అక్షరం కనిపిస్తుంది. దాన్ని కంటిన్యూస్ ఎక్స్పెరిమెంట్స్గా మనం చెప్తాం. ఇక్కడ ఫంక్షనల్ ఎక్స్పెరిమెంట్స్గా మనం చూస్తాం. ఇక 2004లో జరిగిన ఈ ప్రయోగంలో పూర్తి స్థాయిలో విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలకే అంకితమైనటువంటి మొట్టమొదటి ఉపగ్రహంగా ఎడ్యుసాట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. దీన్నే సంకేతనామంతో GSAT-3 అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఇది పూర్తి స్థాయిలో విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం అంకితమైనటువంటి మొదటి ఉపగ్రహంగా మనం చెప్తాం. టెలి ఎడ్యుకేషన్ వంటి కార్యక్రమాలన్నిటికీ దీనిని కేంద్ర బిందువుగా తీసుకొని ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రాం కూడా మనకు సక్సెస్ కావడం అనేది జరిగింది. ఇక GSLV శ్రేణిలో 4వ ప్రయోగము, అదేవిధంగా GSLV మార్క్ 1 తరహాలో కూడా 4వ ప్రయోగంగా దీన్ని మనం చెప్తాం. 2006లో చేపట్టినటువంటి ఈ ప్రయోగం ద్వారా INSAT-4C అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం, మిషన్ ఫెయిల్ కావడం జరిగింది. మరి ఈ సందర్భంలో INSAT-4E యొక్క సర్వీసెస్ అందించేటటువంటి క్రమంలో INSAT-4CR అనేటటువంటి ఉపగ్రహము, R అంటే మనము రీప్లేస్మెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అన్నాం. INSAT-4C యొక్క సర్వీసెస్ని రీప్లేస్ చేసే ఉపగ్రహంగా దీనికి మనం ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. దీన్ని GSLV F04 వాహక నౌక ద్వారా ప్రయోగించడం. మార్క్ 1 తరహాలో ఇది 5వ ప్రయోగంగా మనం చూస్తాం. ఇది 2007లో ప్రయోగించారు. GSTOలోకి ప్రయోగించామనుకున్నాం. ఇది పాక్షికంగా సక్సెస్ అయినటువంటి ప్రయోగంగా చూస్తాం.